నమస్తే. సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం ప్రజాస్వామ్యానికి మంచిదా? లేక దానివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు ఒక్క మాటతో సమాధానం చెప్పలేం. ఎందుకంటే సెలబ్రిటీ రాజకీయాలు ఒకవైపు అవకాశం, మరోవైపు ప్రమాదం. ముందు పాజిటివ్ కోణం చూద్దాం. సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం ఎందుకు మంచిదంటే, ఒకటి, సెలబ్రిటీలు ప్రజల దృష్టిని రాజకీయాల వైపుకి చాలా ఈజీగా మళ్లించగలరు. చాలాసార్లు రాజకీయ విషయాలు ప్రజలకు బోరింగ్గా అనిపిస్తాయి. కానీ ఒక ప్రసిద్ధ సెలబ్రిటీ ఏదైనా సామాజిక సమస్య గురించి మాట్లాడితే ప్రజలు ఆసక్తిగా వింటారు. అంటే సెలబ్రిటీలు రాజకీయ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లగలరు. రెండవది, కొత్త నాయకత్వానికి అవకాశం ఉంటుంది. రాజకీయాలు చాలాసార్లు అవే కుటుంబాలు, అదే నాయకుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వస్తే కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు, కొత్త శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అది రాజకీయ వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. మూడోది, యువతను రాజకీయాల్లోకి తీసుకురావడం. సాధారణంగా యువత రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. కానీ ఒక సినిమా హీరో రాజకీయాల గురించి మాట్లాడితే యువత వినడం మొదలు పెడతారు. సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం ఎప్పుడూ మంచి ఫలితాలే ఇస్తుందా? ఇవ్వదనే చెప్పాలి. మొదటి ప్రమాదం, పాపులారిటీని నాయకత్వంగా అనుకుంటారు. మంచి సినిమా నటుడు మంచి రాజకీయ నాయకుడు అవుతాడన్న గ్యారంటీ లేదు. సినిమాలో కథ ఉంటుంది, రాజకీయాల్లో నిత్యం ఎదురయ్యే జీవిత సమస్యలు ఉంటాయి. పాలన అంటే చాలా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం. అది కేవలం పాపులారిటీతో సాధ్యం కాదు. రెండో ప్రమాదం, భావోద్వేగ రాజకీయాలు. సెలబ్రిటీలు ప్రజల్లో భావోద్వేగాలను బలంగా కదిలించగలరు. కానీ రాజకీయ నిర్ణయాలు భావోద్వేగాలపై కాకుండా లోతైన విశ్లేషణతో ఉండాలి. ఎప్పుడైతే భావోద్వేగాలు విధాన నిర్ణయాలను ప్రభావితం చేయడం మొదలు పెడతాయో అప్పుడు సమస్యలు మొదలవుతాయి. మూడో ప్రమాదం, ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయాలను చాలా ఈజీ విషయాలుగా చూడడం. సంక్లిష్టమైన రాజకీయ సమస్యలు కొన్నిసార్లు సినిమా స్టైల్ డైలాగులుగా మారిపోతాయి. స్లోగన్లు పెరుగుతాయి, సమస్యల లోతు తగ్గిపోతుంది. అది కూడా ప్రజాస్వామ్యానికి డేంజర్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. టీచర్లు రావచ్చు, రైతులు రావచ్చు, వ్యాపారులు రావచ్చు, అలాగే సినిమా హీరోలు కూడా రావచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరు రాజకీయాల్లోకి వచ్చారు అన్నది కాదు, ప్రజలు ఎవరికి ఓటు వేసి గెలిపించారు అన్నదే ముఖ్యం. చివరిగా, సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం మంచిదో చెడ్డదో మనం చెప్పలేం. అది వారి ఉద్దేశాల మీద ఆధారపడి ఉంటుంది. వారు నిజంగా ప్రజల సమస్యల కోసం పనిచేస్తే వారు మంచి నాయకులు అవుతారు. లేకపోతే వాళ్ళు సెలబ్రిటీలుగానే మిగిలిపోతారు.